రేపే సోమవారం. అలానే పౌర్ణమి తర్వాత రోజున ఈ సోమవారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్స్తే చాలు. మీ యొక్క కష్టాలు కాలిపోతాయి, తొలగిపోతాయి. మీకు డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. చాలామంది రకరకాల కష్టాలతో అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారు పౌర్ణమి తర్వాత సోమవారం రోజున ఇంటి ప్రధాన ద్వారం పక్కన దీనిని కాల్చండి చాలు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక మీ మూసుకుపోయిన ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. మీ ఆర్థిక కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు తిరిగే అనేదే ఉండదు. ఇక మీ సమస్యలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. కాబట్టి ఇలా ఎవరైతే రేపు సోమవారం రోజున ఇలా గుమ్మం పక్కన దీనిని కాలుస్తారో వారి కష్టాలు కూడా అతి తొందరలో తొలగిపోయి అదృష్టవంతులుగా మారిపోతారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయని, అలాగే బాధపడేవారు, పిల్లలు మీ మాట వినడం లేదని బాధపడేవారు, తరచుగా ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని బాధపడేవారు, ఇలా ఏదో ఒక సమస్య మమ్మల్ని వేధిస్తుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రేపు పౌర్ణమి తిథి తర్వాత రోజు సోమవారం రోజున రాత్రి దీనిని కాల్చండి చాలు. మీ కష్టాలన్నీ తెల్లారేవరసరికి తొలగిపోయి మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇక డబ్బు అనేది ఏదో ఒక వైపులా మీ ఇంటికి దూసుకు వస్తుంది. మీకున్న గండాలు తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది అని బాధపడేవారు, ఇంట్లో ఉన్న డబ్బు వస్తువులు తాకట్టు వెళ్ళిపోతూ ఉన్నాయని చింతించేవారు రేపు సోమవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీ జీవితంలో కష్టం అనేది రాదు. మంచి సంపాదనతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. కాబట్టి ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొంతమంది జీవితాలలో విధి వింత నాటకం ఆడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు. డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఫలితం మానసికం ప్రశాంతత కోరవాడి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలత శక్తులు ఉన్నాయని విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మీరు దురదృష్టానికి కారణం కావచ్చు. దురదృష్టానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మరి ఆ కారణాలు ఏంటంటే, మనము రోజువారీల్లో ఎక్కడికో ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము. అలా తిరిగి తర్వాత ఇంట్లోకి రావడం అంటే వస్తూ ఉంటారు. ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులను శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా మనతో వస్తుంది. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన కూడా దరిద్రం కలుగుతుంది. చాలామంది చెప్పులతోటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అలా తిరగడం వల్ల కూడా దరిద్రం అనేది ఇంట్లో తాండవిస్తుంది. అలాగే చాలామంది నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారంను స్వీకరిస్తే కూడా దరిద్రం పట్టి పీడిస్తుంది. అలాగే పురుషులు తప్పనిసరిగా శనివారం రోజున తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన కూడా శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. ఇంటిపై కప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టు. చాలామంది ఇంటి గడపపై కూర్చుంటూ ఉంటారు. అలా మన ప్రధాన ద్వారం అంటేనే మనకు లక్ష్మీదేవితో సమానం. అటువంటి గడప మీద కూర్చున్నట్లయితే మీకు లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. కాబట్టి ఇలాంటివి మనం పనులు చేయడం వల్ల దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇలాంటి ఇంటి ప్రధాన ద్వారం మనం లక్ష్మీదేవి సమానంగా భావించి ఆ గడపకు రోజువారీల్లో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే పూలతో అలంకరించుకోవాలి. ఎవరి గడప అయితే శుచి శుభ్రత ఉంటుందో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. కాబట్టి రోజువారీల్లో ఖచ్చితంగా గడప అనేది శుభ్రంగా ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి చాలా సంతోషించి మీ ఇంట్లోకి వస్తుంది. ఇలాంటి పవిత్రమైన గుమ్మం పక్కన పౌర్ణమి తర్వాత రోజున ఇలా గుమ్మం పక్కన కాల్చడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు అలాగే దరిద్రమైన బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయి మనకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది అందరూ వినియోగించుకోండి.
ఎందుకంటే పౌర్ణమి తర్వాత మనకు చెడు శక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తాయి కాబట్టి అలాంటి చెడు శక్తులను మనం తొలగించుకోవాలి అంటే పౌర్ణమి తర్వాత సోమవారం రోజున ఇలా కాల్చడం వల్ల మన ఇంట్లో నుండి చెడు శక్తులు తొందరగా వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడైతే దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది. అయితే ఇలాంటి పవిత్రమైన సోమవారం రోజున గుమ్మం పక్కన ఏం కాలవాలి అంటే మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. లేదా మా ఇంట్లో మట్టి ప్రమిద లేదు అనుకునేవారు ఏదైనా పాత ప్లేట్ కానీ ఇలా ఏదున్నా దాన్ని తీసుకొని దాంట్లో పచ్చకర్పూరాన్ని వేయండి. ఇలా పచ్చకర్పూరాన్ని దాంట్లో వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలను వేయండి. ఇలా 1 టీ స్పూన్ ఆవాలు వేసిన తర్వాత 7 లవంగాలను కూడా అందులో వేయండి. పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించండి. పువ్వు లేకపోతే మీకు ఈ పరిహారం అనేది ఫలించదు. కాబట్టి ఇలా మంచి లవంగాలను అంటే పువ్వులు ఉన్న లవంగాలను వేసి కాల్వండి. ఇలా కాల్చడం వల్ల మీ యొక్క కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఉంటుంది. మనం ధనాన్ని సంపాదించుకోగలుగుతాము. నేటి సమాజంలో చాలామంది డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చయిపోతుందని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేస్తూ ఉన్నా అందులో లాభాలు రావడం లేదని ఇలా అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా డబ్బు కోసం, డబ్బును సంపాదించడం కోసం అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం. ఏదో ఒక రకంగా డబ్బులు సంపాదిస్తారు కానీ ఆ ధనం ఇంట్లో నిలవదు. దీనివల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పును తీర్చడం కోసం చోట చేయవలసిన వస్తువు ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అటువంటి సమస్యలు ఏర్పడడానికి కారణం ఏంటంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద లేకపోవడమే. ధనానికి అధిపతి లక్ష్మీదేవి. మనం ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవించాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది మన మీద ఉండాలి అంటే ఈ పౌర్ణమి తర్వాత సోమవారం రోజున ఇలా పచ్చకర్పూరం, ఆవాలు, లవంగాలను వేసి కాల్వండి. ఇలా రాత్రి సమయంలో ఇంటి గుమ్మం పక్కన ఇలా కాల్చినట్లయితే మన ఇంట్లో నుండి చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళి మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి మనం ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ 3 కాల్చడం వల్ల మన ఇంట్లో నుండి చెడు శక్తులు అనేవి వితిన్ సెకండ్లో వెళ్ళిపోయి మనకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంట్లో సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తారు. వారి కష్టాలు అనేవి వారి దరిదాపుల్లోకి కూడా రావు. కాబట్టి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకునేవారు సోమవారం రోజున గుమ్మం పక్కన వీటిని కాల్చడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదృష్టం మీకు పడుతుంది.